వీడి పేరు హర్ష. వీడొక సోమరిపోతు. ఇంట్లో తల్లిదండ్రుల మాట అస్సలు పట్టించుకోడు. తినడం పడుకోవడం తప్ప ఏమీ చేయడు. ఇంట్లో వీళ్ళ నాన్నగారు సంపాదించిన సంపత్తో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. డబ్బులు సంపాదించాలి అనే ఆశ హర్షలో ఉంటుంది. డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటే సరిపోదు కదా, దానికి తగిన కష్టం కూడా పడాలి. కానీ హర్షకి ఆమె ఏవి అబ్బవు. హర్ష వాళ్ళ తమ్ముడు ప్రభు అయితే, అన్నయ్య నేను ఈరోజు హాస్టల్కి వెళ్తున్నా, నన్ను బస్ స్టాప్లో డ్రాప్ చేయి అంటూ ఆప్యాయంగా అడిగాడు ప్రభు. దానికి సరే అంటాడు హర్ష. బస్సు ఎక్కుతున్న సమయంలో ప్రభు హర్షకి ఇంట్లో వాళ్ళు అన్నది ఏం పట్టించుకోకు, నీ హెల్త్ జాగ్రత్త అని గుడ్ బై చెప్తాడు. అయితే హర్ష వాష్రూమ్కి వెళ్ళిన సమయంలో ఆ పక్కన ఒక చిన్న అలజడి. ఏంటి అని హర్ష దగ్గరికి వెళ్ళగా అక్కడ డ్రగ్ డీలర్ ఇలా మాట్లాడతాడు. రేయ్, ఏమైంది? సరుకు షిఫ్ట్ అయిందా లేదా? ఇంకా లేదా? డబ్బుల విషయం అనవసరం, సరుకు షిఫ్ట్ అవ్వాలి. హలో హలో అంటూ కంగారుగా మాట్లాడతాడు. డబ్బుపై ఆశ ఉన్న హర్ష అది గమనించి ఏమైందన్నా అంటూ అడుగుతాడు. దానికి ఆ డ్రగ్ డీలర్ ఏం లేదు, నీకెందుకు, ఇది మా బిజినెస్ మ్యాటర్ అంటూ అంటాడు. దానికి హర్ష ఏ పనైనా నేను చేస్తా అన్నా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. దానికి సరే అంటాడు డ్రగ్ డీలర్. సరుకు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ చేస్తే నీకు 10,000 ఇస్తా అంటాడు డీలర్. దానికి హర్ష ఆశ్చర్యంగా 10,000 నేను చేస్తా అన్నా అంటూ చేతులు కలుపుతాడు. ఇలా ఎన్నో ఊళ్ళకి హర్ష డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. తన కళ్ళ ముందే ఎంతోమంది డ్రగ్స్కి బానిసలు అవుతున్నా హర్ష దాన్ని పట్టించుకోకుండా డబ్బుపై ఉన్న దురాశతో డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు హర్ష నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి హర్ష మాట్లాడగా హాస్పిటల్కి రమ్మంటూ పిలుపు. దానికి కంగారుగా హర్ష హాస్పిటల్కి వెళ్తాడు. ఏమైంది మేడం అంటూ భయంగా అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ సారీ అంటూ రిపోర్ట్ హర్షకి ఇస్తుంది. ఆ రిపోర్ట్ని చూసిన హర్ష షాక్కి గురవుతాడు. బాధతో హర్ష కుమిలిపోతాడు. ఎందుకంటే అది తన తమ్ముడి పోస్ట్ మార్టం రిపోర్ట్. కొకైన్ డ్రగ్ ఓవర్డోస్ వల్ల తన తమ్ముడు చనిపోతాడు. ఎన్నాళ్ళు హర్ష సప్లై చేసిన డ్రగ్స్ కారణంగా వాళ్ళ తమ్ముడు మరణానికి దారితీస్తుంది. హర్ష సప్లై చేసిన డ్రగ్స్ తనకు తెలియకుండా తన తమ్ముడు మరణానికి కారణమైంది. తెలిసి తెలియక చేసిన తప్పులు మన దాకా వచ్చిన వరకు ఆ బాధ మనకు తెలియదు. మీరు హర్ష లాంటి తప్పు చేయొద్దు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్.